హిందువులు దేవుళ్ళను అవమానించినా, దేవతల్ని దూషించినా, కామెడీలు చేసినా పగలబడి నవ్వుతుంటారు తప్పించి, లేదంటే లైట్ తీసుకుంటారు తప్పించి, సంఘటితంగా ప్రతిఘటించేది అలవాట్లేదు. దేవుళ్ళ మీదనే జోకర్లుగా పెట్టి సినిమాలు తీసినవి ఉన్నాయి, దేవుళ్ళని గురించి కామెడీలు చేసేటటువంటివి ఉన్నాయి, అట్లాగే ప్రసాదాల గురించి కామెడీలు చేసేటటువంటి సందర్భం ఉంది. అయినా మనం ఎవరో స్పందించాం. అదే తమ వాళ్ళకి ఇబ్బంది అయితే ముస్లింలు ఎంత సంఘటితంగా ఉంటారనడానికి సజీవ సాక్ష్యం. ఇదే తప్పని చెప్పను నేను. 1,00,000 మంది ముస్లింలు ముంబైలో గ్యాదర్ అయ్యారు, భారీ ర్యాలీ చేశారు. నితేష్ రాణా అలాగే రామ్గిరి మహారాజ్ ఈ ఇద్దరి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేశారు. వేలాది వాహనాల్లో తరలొచ్చారు. మహారాష్ట్ర నలుమూల నుండి వచ్చారు. సమృద్ధి మహంబాగ్ ఏరియా మొత్తం నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఇందులో ముంబై పోలీసులు ఇది ఎంఐఎం లీడర్ జలీల్కి సంబంధించి పర్మిషన్ లేకుండా చేశాడు అంటూ ఈ మొత్తం వ్యవహారం మీద కేసు నమోదు చేయడానికైతే సిద్ధపడుతున్నారు. టోటల్గా మతపరమైన పోలరైజేషన్ అన్నటువంటి విషయంలో స్ట్రాటజిక్గా నడుస్తున్నది మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందన్నది స్పష్టమవుతోంది.